నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రూప్ 3 పరీక్ష ప్రారంభం. పరీక్ష రాయనున్న 5 లక్షలకు పైగా అభ్యర్థులు. దోమలు కుట్టలేదు, దుర్గంధం వాసన రాలేదు. మూసీ పర్వాహకంలో బస చేసిన తర్వాత కిషన్ రెడ్డి వ్యాఖ్య. నైజీరియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. విమానాశ్రయానికి భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులు. యూపీ ఆసుపత్రి ఘటనపై కమిటీ వేసిన ప్రభుత్వం. విచారణ పూర్తి చేసి 7 రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశం. మణిపూర్లో మళ్లీ పెద్ద ఎత్తున చెలరేగిన హింస. మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు. పేదలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మూసీ నుంచి మళ్లించకుండా మూసీ బ్యూటిఫికేషన్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇల్లు కూలగొట్టడమా అని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నారని, ఇప్పటికే 10 మంది గుండెపోటుతో మరణించారన్నారు. ఇల్లు కూల్చకుండా మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమైనటువంటి అంశము ఈరోజు 1 కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్ లో ఖర్చు పెట్టారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా డ్రైనేజీ నీళ్లు మూసీలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీ బ్యూటిఫికేషన్ కానీ మూసీ రీజనరేషన్ కానీ రాదు. గోదావరి నీళ్ళు ఇక్కడ నుంచి గలగల ఏ రకంగా పాదాడుతుంది, ఇది ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. అద్భుతంగా గోదావరి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకొస్తాం. ఇక్కడ దోమలు ఉన్నాయని, ఇక్కడ దుర్గంధం ఉందని, ఇక్కడ అణు విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను ఒట్టేసి చెప్తున్నాను, రాత్రి నుంచి ఉన్నాను, ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు. ఎందుకంటే మేము ప్రజల మధ్యలో తిరుగుతాం, ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాం. ఈ బస్తీకి నేను 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ బస్తీకి 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా సేవలు చేశాను. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహానో, ఏ రాత్రి వచ్చిన కళనో నాకైతే తెలియదు. ఏ రాత్రి ఏ కళ వచ్చిందో, ఏ సందర్భంగా ఏ కళ వచ్చిందో, ఈ పేదల ఇల్లు మీద కళ్ళుపడ్డది, పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళుపడ్డది, ఈ స్థలం మీద కళ్ళుపడ్డది. ఇది మంచిది కాదు. రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకుల వైఖరి పట్ల కాంగ్రెస్ మండిపడింది. కొడంగల్ రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదని కేటీఆర్ అనడంలో అర్థం లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధులు లింగం యాదవ్, శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు 30 సార్లు రేవంత్ రెడ్డి మాట్లాడారని, లగచర్లలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారని, భూమి కోల్పోయిన వాళ్లకు చట్ట ప్రకారం పరిహారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీలో ఒక్కరోజు నిద్రపోవడం కాదని, ఆ నీళ్లతో స్నానం కూడా చేయాలని అన్నారు. మూసీ పరివాహకంలో బస గురించి చెబుతున్న బీజేపీ నాయకులు దోమతెరలు, ఫ్యాన్లు, మాస్కులు లేకుండా ఆరుబయట నిద్రపోవాలని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 1 పైసా తీసుకువచ్చే సత్తా లేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ చెంత నిద్రకు రావడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. నిద్ర చేస్తే తమకు అభ్యంతరం లేదని, కానీ లేచిన తర్వాత మూసీ వాస్తవ పరిస్థితి చెప్పాలని హనుమకొండలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమింపబడ్డటువంటి కిషన్ రెడ్డి గారు ఆనాడు ఒక బలహీన వర్గాల అధ్యక్షుడు బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారి సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడు నియమించారు. ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారి సూచన మేరకు కిషన్ రెడ్డి గారు మూసి నిద్రకెళ్తా ఉంటున్నారు. ముందు మీ బీజేపీ మొద్దు నిద్రను వదలండి. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్ లో రూపాయి ఇయ్యకపోతే చలనం లేదు. గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం శాఖకుండి ₹1 తీసుకొచ్చి ఇచ్చే శక్తి మొద్దు నిద్ర వదలేదు లేదు. ఇవాళ నిద్ర కూతురట. రైట్, వెల్కమ్. ఒకటే రోజుకెందుకు కిషన్ రెడ్డి గారు? తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను దైవ సాక్షిగా ఉన్నటువంటి సమస్యను నిజం ఒప్పుకునే ప్రయత్నం చేయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి
చంద్రపూర్ జిల్లా రాజరా, యావత్మాల్ జిల్లా డిగ్రాస్ నియోజకవర్గాలు సహా వార్దా, నాగ్పూర్లో ప్రచారం నిర్వహించారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థుల తరపున ఆయన ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించే మహారాష్ట్రకు మోదీ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా మరాఠా గడ్డ ఏకమై నిలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న ముంబై మహానగరంతో పాటు ఇతర పెద్ద నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతాలో బీజేపీకి అసలు ప్రాతినిధ్యమే లేదని గుర్తు చేశారు. मैं एक सवाल करना चाहता हूँ भारतीय जनता पार्टी से, आप आ जाओ तेलंगाना को, अगर बस है तो बस रखो, नहीं तो आपको हवाई जहाज को गाड़ी में है तो हवाई जहाज में लगा दूंगा। फिर तेलंगाना किसानों को 25 दिन में 18,000 करोड़ रुपए 23 लाख किसान परिवारों को मैं कर्जा माफी किया। 2 लाख किसानों का कर्जा 25 दिन में मैं माफी किया। 18,000 करोड़ रुपए हर किसानों के खाता में मैं पैसे डाला। हिम्मत है तो आपके फडणवीस को भेज दो, मैं पिता के पूरा हिसाब किताब बैंकर्स को बुला के सामने पिता के। మహారాష్ట్రను విభజించాలని ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకారులను తరిమికొట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎందరో మహానుభావులు పోరాటం చేశారని పవన్ చెప్పారు. వారి ఆశయాలను దెబ్బతీస్తున్న అసాంఘిక శక్తులను తరిమికొట్టి దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలకాలని సూచించారు. తెలుగువారు ఎక్కువగా ఉండే నాందేడ్ జిల్లా పాలజ్, దెగ్లూరులలో జరిగిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. లాతూర్లో రోడ్ షోలో నిర్వహించారు. నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల, అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు నాకు స్ఫూర్తి. మీరు బలంగా అనుకుంటే నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి, అది ఇక్కడ తీసుకొచ్చింది. చాలా సింపుల్ గా, ధైర్యంగా, ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తలవార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం, ఎవరికి దమ్ముంది చేయడానికి. తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆమెను పుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీసులు తమిళనాడుకు తరలించారు. నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర స్థాయిలో కలకలం రేపాయి. తమిళనాడులో పలు ప్రాంతాల్లో కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించింది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పుప్పాలగూడలోని ఓ సినీ నిర్మాత ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. ఎగ్మోర్ పోలీసులు కస్తూరి అదుపులోకి తీసుకుని చెన్నైకు తరలించారు. ఈ నెల 19న వరంగల్లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభ చరిత్రాత్మక సభగా నిలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 19న తలబెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటు జిల్లా శాసనసభ్యులు, మండలి సభ్యులతో సమావేశమయ్యారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎంత అభివృద్ధి జరిగింది, తమ ఏడాది పాలనలో ఏ మేరకు జరిగిందన్నది చర్చకు సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ తప్పు చేశారు కాబట్టే జైలుకు పోవడానికి సిద్ధమవుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం కాబట్టే ఈ విజయోత్సవ సభ వరంగల్లో జరపతలపెట్టినాము. ఇలా యావత్ దేశం కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీరుతెన్నుల పట్ల, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షలే చూస్తూ ఉన్నారు. మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నాం, ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే నేను మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నాను. ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలకు ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గుమ్మడి వెన్నెలను నియమిస్తూ సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కూతురు వెన్నెలను ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో గద్దర్ నివాసం వద్ద సందడి నెలకొంది. వెంకటాపురంలోని మహాబోధి విశ్వవిద్యాలయంలో ఉన్న గద్దర్ సమాధికి వెన్నెల పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమించడం పట్ల వెన్నెల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ కళారూపాలను విశ్వవ్యాప్తం చేయడమే తన ధ్యేయమని ఆమె పేర్కొన్నారు. తప్పకుండా తెలంగాణ సంస్కృతిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన గద్దరన్న బిడ్డగా డెఫినెట్లీ నేను తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఆట పాట భాషని ఖచ్చితంగా మరొకసారి నేను దాన్ని రీఫార్మ్ చేసుకుని ప్రజల్లోకి వెళ్తూ ప్రజలతో మాటనే మీ ముందుకు వస్తాను. కళాకారులని అందరినీ కలుపుకొని, మేధావులని, స్టూడెంట్స్ని అందరినీ కలుపుకొని పనిచేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. హైదరాబాద్ మహానగరంలో మురుగు అధికంగా ఉత్పత్తి అయ్యే బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాల సీవరేజ్ కనెక్షన్లకు సీల్డ్ ఛాంబర్ల నిర్మాణం తప్పనిసరి చేస్తూ జలమండలి నిర్ణయం తీసుకుంది. సీల్డ్ ఛాంబర్లు నిర్మించుకోకుంటే కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది. వాణిజ్య బహుళ అంతస్తుల భవన సముదాయాలు, సీవరేజ్ పైప్ లైన్లలోని ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, కొబ్బరి బొండాలు, బట్టలు, నాప్కిన్స్, డైపర్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు గుర్తించిన జలమండలి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. అలాంటివి రాకుండా సీల్డ్ ఛాంబర్లకే పరిమితం చేసి మురుగునీరు మాత్రమే పైప్ లైన్లో కలిసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా సీల్డ్ ఛాంబర్లు లేని భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటి వరకు సీవరేజ్ కనెక్షన్లకు సీల్డ్ ఛాంబర్లు నిర్మించుకోవాలని గడువు విధించింది. అప్పటి వరకు సీల్డ్ ఛాంబర్లు నిర్మించుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని జలమండలి భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ 2 పేపర్లు, రేపు 1 పేపర్కు పరీక్ష జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2కి పరీక్ష జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్ష ఈ రోజు 2 విడతలుగా నిర్వహించనుండగా ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలు చేశారు. గ్రూప్ 3 ద్వారా 1365 పోస్టుల భర్తీ కోసం 5,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 3 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా చేరుకున్నారు. రాజధాని అబుజాకు చేరుకున్న మోదీకి నైజీరియా మంత్రి నైసోమ్ ఎజెన్వా వైక్ స్వాగతం పలికారు. ప్రధానికి అబుజా నగరానికి సంబంధించిన కీ టు ద సిటీ అనే ప్రతీకను ఆయన బహూకరించారు. తమ ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచుతాయని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. టినుబు పోస్టుకు స్పందించిన మోదీ ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటన ఇరు దేశాల్లో ద్వైపాక్షిక స్నేహాన్ని మరింతగా పెంచాలని కోరుకుంటున్నట్లు ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. నైజీరియాలోని భారత సంతతి ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
నైజీరియా పర్యటన తర్వాత G20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ పయనమవుతారు. ఈ సదస్సు సందర్భంగా G20 దేశాధినేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ నెల 19న గయానా వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఈ నెల 21 వరకు మోదీ పర్యటన కొనసాగుతోంది. గయానాలో జరిగే ఇండియా కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమానికా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లో మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చిన్నారులు సజీవ దహనమైన ఘటనపై నిజ నిర్ధారణకు ప్రభుత్వం 4గురితో కూడిన కమిటీ వేసింది. ఈ ఘటనపై విచారణ చేసి పూర్తి నివేదికను 7 రోజుల్లోగా అందించాలని కమిటీని ఆదేశించింది. చిన్నారుల మృతికి కారణం ఆసుపత్రిలో భద్రతా లోపాలేనని వస్తున్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఖండించారు. వైద్య కళాశాలలో అన్ని అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందన్న బ్రజేష్ ఫిబ్రవరిలో మాక్ డ్రిల్ను కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో అగ్నిమాపక పరికరాలు పనిచేయట్లేదని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర సింగ్ కూడా తెలిపారు. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనలో నవజాత శిశువులు చనిపోవడంపై సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారంలోపు సమగ్ర వివరాలు పంపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని కోరింది. మణిపూర్లో మళ్లీ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. 24 గంటల్లోపు హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్లో 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పుపెట్టారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అల్లుడి ఇల్లు సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు. ఆ తర్వాత నేతల ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా దళాలు ఆందోళనకారులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టాయి. దాడుల నేపథ్యంలో 5 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మణిపూర్లోని పలుచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. చంద్రుడి అవతలి వైపు భాగంలో 100 కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వతాలు బద్దలైనట్లు వెల్లడైంది. చంద్రుడి ఫార్ సైడ్గా పిలిచే ఆ చోటు నుంచి చైనా అంతరిక్ష నౌక చాంగే 6 తెచ్చిన రాళ్లు, మట్టిని విశ్లేషించిన పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు. తాజా నివేదికతో చంద్రుడిపై మరిన్ని నిగూఢ రహస్యాలు ఉండొచ్చనే చర్చకు తెరలేసింది. 1969లో చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టిన నాటి నుంచి జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నేచర్ అండ్ సైన్స్ జర్నల్ తాజాగా ప్రచురించిన నివేదిక 100 కోట్ల ఏళ్ల కింద చంద్రుడి అవతలి వైపు ఉండే మరో భాగం ఫార్ సైడ్లో అగ్నిపర్వతాలు ఉన్నట్టు నిర్ధారించింది. భూమి నుంచి చంద్రుడిపై కనిపించని ప్రాంతాన్ని ఫార్ సైడ్ అని పిలుస్తారు. చంద్రుడి ఫార్ సైడ్ నుంచి చైనా అంతరిక్ష నౌక చాంగే 6 రాళ్లను, మట్టిని తీసుకొచ్చింది. వాటిపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఈ రాళ్లలో ఒకటి 280 కోట్ల క్రితం నాటిదని తెలుస్తోంది. మరొకటి 420 కోట్ల నాటిదిగా పరిశోధకులు భావిస్తున్నారు. నేచర్ అండ్ సైన్స్ జర్నల్ ప్రచురించిన నివేదిక పరిశోధకుల్లో మరింత శక్తిని రేపుతుందని ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన హామిల్టన్ అనే శాస్త్రవేత్త అన్నారు. తాజా నివేదికతో జాబిల్లిపై మరిన్ని రహస్యాలు ఉండొచ్చని చెప్పారు. ఫార్ సైడ్ నుంచి భూమిపైకి తెచ్చిన రాళ్లను, మట్టిని మరింత విశ్లేషిస్తే చంద్రుడిపై అగ్నిపర్వతాలు, లావా వేడి ఎంతకాలం ఉందనే విషయాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. భూమి నుంచి చంద్రుడు కనిపించే ప్రాంతాల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయని శాస్త్రవేత్తలకు తెలుసునని ఆయన చెప్పారు. అవి కూడా ఫార్ సైడ్లో ఉన్న అగ్నిపర్వతాల కాలం నాటివేనని పేర్కొన్నారు. జాబిల్లి ఫార్ సైడ్లో అగ్నిపర్వతాలు ఉండొచ్చని ఎప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపిందని హామిల్టన్ చెప్పారు. చంద్రుడి ఫార్ సైడ్లో చాలా వరకు క్రేటర్లు అంటే గుంతల వంటి ప్రాంతాలు ఉంటాయని హామిల్టన్ పేర్కొన్నారు. జాబిల్లిపైకి చైనా ఎన్నో అంతరిక్ష నౌకలను పంపిందన్నారు. 2020లో చంద్రుడి సమీప ప్రాంతాల నుంచి చైనా చాంగే 5 తెచ్చిన నమూనాలు 1970లో నాసా, సోవియట్ యూనియన్ అంతరిక్ష నౌకలు తెచ్చిన నమూనాల తర్వాత మొదటివని చెప్పారు. చంద్రుడిపై అగ్నిపర్వతాలు ఉంటే ఏంటి ప్రయోజనమన్న విషయాన్ని హామిల్టన్ వివరించారు. చంద్రుడిపై అత్యంత కీలకమైన వనరు నీరు అని ఆయన చెప్పారు. అగ్నిపర్వతాలు ఉంటే జాబిల్లిపై ఖచ్చితంగా నీళ్లు ఉంటాయని, అయితే అవి ఏ రూపంలో ఉంటాయనేది ఆసక్తికరమన్నారు. చంద్రుడిపై చీకటిగా ఉన్న ప్రాంతాల్లో కామెట్స్ అంటే మంచు బంతుల నుంచి కూడా నీరు రావచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.